అధ్యక్ష అధ్యక్ష ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్చ జరపడానికి సిద్ధంగా ఉంది. ఏ పార్టీ అయితే తన అభిప్రాయం చెప్పాలని చెప్పి భావిస్తుందో వాళ్ళ సభ్యులు ముందుగా కూర్చోమని చెప్పండి, అభిప్రాయాలు చెప్పడానికి అభ్యంతరం లేదు. మూడో అంశం ఏంటంటే పెద్దలు జానారెడ్డి గారు 10 సంవత్సరాల కాలం పాటు మంత్రిగా చేసింది. ఈ సభలో 10 సంవత్సరాల కాలం పాటు నేను సభ్యుడిగా ఉన్నా, కానీ ఏనాడు కూడా అర్జున్ మోషన్ని టేకప్ చేసే సందర్భం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. అధ్యక్ష, మీకు నిజంగా రైతుల సమస్యల పట్ల నిజాయితీ ఉంటే, కరెంటు సమస్య పరిష్కారం కావాలంటే తపన ఉంటే, స్వయంగా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్ని గంటలైనా చర్చించుకుందామని చెప్పి ఇలా ప్రకటించిన తర్వాత దానికి సిద్ధంగా లేరంటే రైతుల పట్ల మీకు నిజాయితీ ఉందా అని చెప్పి ఇవాళ నేను ప్రశ్న చేసుకున్నాను. అధ్యక్ష, రెండవ మాట అధ్యక్ష, ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్తగా రాష్ట్రాన్ని సాధించుకున్నాం, అన్ని పక్షాలను కూడా కలిసిమెలిసి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం పంచుకోవాలని చెప్పి మేము భావిస్తా ఉంటే, ఇవాళ ఆ స్నేహపూరితమైన వాతావరణాన్ని మేము కలిగిస్తా ఉంటే, ఇవాళ ఈ విధంగా సభను దుర్వినియోగం చేస్తా ఉంటే మీరు నిమ్మకు నేతనుకోవడం ఇది మర్యాద కాదని చెప్పి నేను మనవి చేస్తా ఉంది. అధ్యక్ష, ఇవాళ నిద్రపోయేవాడిని లేపచ్చు అధ్యక్ష, కానీ నిద్రపోతున్నట్టు నటించేవాడిని లేపేటువంటి ఆస్కారం లేదు అధ్యక్ష. ఇవాళ పచ్చ జెండా పార్టీ, తెలుగుదేశం పార్టీ సభ జరగద్దు, ఈ తెలంగాణ నిర్మాణం కావద్దు, ప్రజల సమస్యలు పరిష్కారం కావద్దని చెప్పి వాళ్ళు కుట్ర చేస్తా ఉంటే, వాళ్ళ మూలాలు చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటే, వాళ్ళ మూలాలు ఆంధ్ర ప్రాంతంలో ఉంటే వాళ్ళకు జతగలపడం అనేటువంటిది ఏ మరకు సమంజసమో ఇవాళ నేను కోరుతాను. అధ్యక్ష, మీకు నిజాయితీ చెప్పండి, మాట్లాడుకుందాం. 1984 నుంచి 2013 వరకు కూడా 25,000 రైతుల ఆత్మహత్యల కారణం కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పడుతా ఉన్నా, ఇవాళ తెలుగుదేశం పార్టీ కాదని చెప్పడుతా ఉన్నా. అధ్యక్ష, కరెంటు కష్టాల కారణంలో తేల్చుకున్నాం రా. ఇలా సభలో మీకు నిజాయితీ ఉంటే, మీ దగ్గర లెక్కలుంటే ఇవాళ స్వయంగా మంత్రులు కాదు అధ్యక్ష, స్వయంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు కూర్చోండి, సభలో చర్చించుకుందామని చెప్పి మనం చేస్తాను. దేశ మీకు రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి ఆడటంలో మీ కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది. కాబట్టి రేపటి నుంచి పెన్షన్ ఇవ్వబోతున్నాం, 1000 రూపాయల పెన్షన్. ప్రజాక్షేత్రంలో మీకు బొమ్మ పెడతారు కాబట్టి మా పెన్షన్లు అమలు కావద్దని చెప్పి కోరుకుంటాను. ఇవాళ రైతుల పంట గిట్టుబాటు ధర రావద్దని కోరుకుంటాను. రేపు 3,00,000 రూపాయలతో ఇల్లు కట్టద్దని కోరుకుంటాను. రేపటి నుంచి మా ఎస్సీలకు, ఎస్టీలకు, మా మైనార్టీలకు 51,000 రూపాయలు చొప్పున కళ్యాణ లక్ష్మి రావద్దని కోరుకుంటాను. మీరు అభివృద్ధి మేరకు మాత్రమే తప్ప మీరు అభివృద్ధి కాముకులు కాదు. ఇప్పటి వరకు ముంచింది చాలు, ఇప్పటి వరకు వేధించింది చాలు. తెలంగాణపై ఉసురు దోచుకుంటారు. మీరు కూర్చోండి, తెలంగాణ నిర్మాణం కోసం మనం పనిచేసుకుందామని చెప్పి ఈ సందర్భం అనుజేస్తున్న అధ్యక్ష, స్పీకర్ గారికి అధ్యక్ష, మీరు వాళ్ళు మాట్లాడలేదు కనుక అనుకుంటే వాళ్ళ సీట్లో కూర్చోమని చెప్పండి. 8 గంటలైనా బడ్జెట్ మీద చర్చించుకున్నాం. ఈ సమస్య ఆ సమస్య కాదు, 100 సమస్యలతో కూడా చర్చించుకో ప్రయత్నం చేద్దామని చెప్పి నేను మనం చేస్తాను అధ్యక్ష.